మీ ఇంటి ముందు లైట్లు, గేట్ల పైన లైట్లు, బాల్కనీల లైట్లు, ఇంకా మీ వీధిలో స్ట్రీట్ లైట్లు, కాలనీలలో స్ట్రీట్ లైట్లు ఉన్నాయా లేదా అందరూ ఒకసారి చెక్ జేసుకోండి. ఎందుకంటే లైట్లు గూడా హైదరాబాద్‌లో పోతున్నాయి. ఒక కంప్లెయింట్ రైజ్ అయింది. సో, అదేంటో తెలుసా? ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే గత ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం అండ్ దాంతో పాటు ఒక సెల్ఫీ పాయింట్‌గా ఉండాలని ఎల్ఈడీ లైట్ అమర్చడం. కానీ దొంగలేకంగా నడిబొడ్డు నుండే కేబుల్ బ్రిడ్జ్ పైకెళ్ళి కూడా ఎల్ఈడీ లైట్లు దొంగతనం చేసుకొని పోయిండ్రంట. సో, అవి పోయినాయి అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దానికి స్పందిస్తూ ఇంజినీర్ ఏదో ఒక చర్య తీసుకోవాలి గదా! ఏం చేయాలో అర్థం గాక కంప్లెయింట్ పెట్టిండు. సో, ఆ కంప్లెయింట్‌లో ఆయన ఏం రాసుకొచ్చిండంటే కేబుల్ బ్రిడ్జ్ పైన జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వచ్చిన అమర్చిన లైట్లు దొంగలు ఎత్తుకుపోయినరు. సో, అందుకనే ప్రత్యామ్నాయంగా మళ్ళీ ఆ లైట్లు ఆర్డర్ పెట్టి, ఇంపోర్ట్ జేసి, అవి ఇక్కడికి రావాలంటే కొన్ని నెలల టైం పడతది. సో, అప్పటి వరకు ఏం చేయాలో మాకు అర్థం గాక పెళ్ళిళ్ళల్ల, ఫంక్షన్‌లల్ల, ఊర్లల్ల స్టేజ్‌ల పైన ఇట్లా ఫోకస్ లైట్లు పెడతారు గదా! అట్లాంటి రంగురంగుల లైట్లు తెచ్చి ఇక్కడ అమర్చాము అని చెప్పుకొచ్చిండంట. సో, కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ పైన లైట్లు దొంగలెత్తుకెళ్తే, ప్రత్యామ్నాయంగా చీప్ లైట్లు ఏర్పాటు చేసిండ్రు అధికారులు అనే న్యూస్ వైరల్ అవుతుంది. సో, దానికి సమాధానం చెప్పాలి కాబట్టి, ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినియర్ విజయ్ ఏం చెయ్యాలో, ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో అర్థం గాక, దొంగలు ఎప్పుడో ఎత్తుకెళ్ళిన లైట్ల గురించి రీసెంట్‌గా మాదాపూర్ పీఎస్‌లో కంప్లెయింట్ పెట్టిండ్రు. అందుకనే హైదరాబాద్ నడిబొడ్డున ఒక సెల్ఫీ పాయింట్‌గా ఉండి, నిఘా నేత్రాల మధ్యన ఉండే కేబుల్ బ్రిడ్జ్ పైన లైట్ల పరిస్థితి అట్లుంటే, మరి మన ఇంటి ముందు కనీసం గూర్ఖా గూడా తిరగని పరిస్థితి. గతంలో పెట్రోలింగ్ వెహికల్స్ తిరిగినా, ఇప్పుడు ఆ పెట్రోలింగ్ వెహికల్ సప్పుడు గూడా ఇనిపిస్తలేదు. మరి అట్లాంటి పరిస్థితిలో మన వీధిలో ఉండే లైట్లు, మన గేట్ పైన ఉండే లైట్లు, మన ఇంటి ముందు లైట్లు సేఫా లేదా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి హైదరాబాద్‌లో నెలకొంది.